मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी ये। करो सब्सक्राइब, कमेंट एंड लाइक। ఇంత తక్కువ ధరకి అడిగితే కుదరదండి. ఇది ఫెస్టివల్ ఆఫరు. ధర తక్కువ, క్వాలిటీగా ఉంటుంది. ఇదంతా నీ తప్పే. నువ్వు ఇలా గొడవ పడకుండా ఉండుంటే బాస్ ఇలా పనిష్మెంట్ ఇచ్చుండేవారు కాదుగా. ఓ అలాగా, రెండు చేతులు కలిస్తేనే శబ్దం వస్తుంది పక్కేలా. పవర్ కూడా లాగేసుకున్నారు, మనల్ని ఈ విధంగా మార్కెట్ లో వదిలేశారు. అదంతా వదిలేయి, నాకు ఇప్పుడు బాగా ఆకలిగా ఉంది. ఇవన్నీ కోపంగా ఉన్నాయి. అన్ని కుక్కలకి హద్దంటూ ఒకటి ఉంటుంది. ఇది వాటి హద్దు అనుకుంటాను. బిస్కెట్స్ కూడా వీటివే అనుకుంటాను. ఈ రంగు రంగుల మూర్ఖులు ఎవరు? ఇది కుక్క లేకపోతే దున్నపోతా. అరే బాస్, మిమ్మల్ని దున్నపోతుంటున్నాడు. లంబు జంబు, వెంటనే వెళ్ళి వాళ్ళ అంతు తేల్చండి. నాకు ఆకలిగా ఉంది. ఇప్పుడు తినే సమయమా? పారిపోతకేలా. ఇక్కడి నుంచి పారిపోండి, లేదంటే ఆ కుక్కలు మీ మీద దాడి చేసి మిమ్మల్ని కొరికి షోర్మా చేస్తారు. షోర్మానా? తినే వస్తువులా ఉంది. ఆహారం. అరే ఎక్కడికి వెళ్తున్నావు? ఆహారం. ఫైనలీ అద్భుతమైన వస్తువు దొరికింది. దొరికిపోయారా? వీటిని నేను డాలర్స్ లో అమ్మబోతున్నాను. హచ్కే హచ్కే, అంతా సెట్ అయింది. ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ తినబోతున్నాను. ఇదేంటి పక్కేలా, మనం ఇక్కడికి వచ్చి ఇలా ఇరుక్కున్నావేంటి? నువ్వు మళ్ళీ వచ్చావా? వెళ్ళిక్కడి నుంచి. నీ పిల్లల్ని నేను అమ్మేశాను. చెప్తున్నా నీకే, వెళ్ళక్కడి నుంచి. వీడు కిరాతకుడు. యానిమల్స్ ని టార్చర్ చేయటం వీడికి హాబీ. ఎవరు వస్తారు నాతో ఇంటికి? ఈ రెండు చాలా బాగున్నాయి. ఓ, మనం తప్పించుకున్నాం. ఏంటి ఇక్కడ ఇరుక్కున్నావు? అవును, వీళ్ళు మనల్ని ఎక్కడ తీసుకెళ్తున్నారో అర్థం కావడం లేదే. ఏదో ఒకటి చేస్తే వెళ్తాకెలా, లేదంటే గేమ్ ఓవర్. కాపాడండి. కాపాడండి, హెల్ప్. ప్రజలు మన దగ్గర నుంచి హెల్ప్ ఆశిస్తున్నారు, కానీ మీరిద్దరూ యూస్లెస్. సామాన్య మానవుల దగ్గర హెల్ప్ అడుగుతున్నారా? నాకు అవమానంగా ఉంది.
ఏంటి ఇద్దరికి బుద్ధొచ్చిందా? థ్యాంక్ యూ బాస్, బుద్ధొచ్చింది. కానీ లోలోకులు అక్కడే ఆగిపోయారు. తను స్మార్ట్ అనుకుంటున్నాడు, జంతువులను నమ్మే బిజినెస్ చేస్తున్నాడు. లోలాకులు ఇదేమైనా మనిషి పేరా లేక చైనీస్ స్టార్టర్ పేరా? మనిషి రూపంలో ఉన్న భయంకరమైన సాతాను. కాస్త కూడా మనస్సాక్షి లేకుండా పక్షుల్ని జంతువుల్ని బంధిస్తున్నాడు. అయితే ఇంకెందుకు ఆలస్యం చేయడం, పదండి అతనికి బుద్ధొచ్చేలా చేద్దాం. డామ్ 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 పదండి, పాప ప్రక్షాళన చేద్దాం. జింతాకు జిగా జిగా, నా టింబక్టూ నుంచి కొత్త వస్తువులు తీసుకొచ్చాను. హచ్కే హచ్కే హచ్కే, నా పేరే లోలాకులు. ఇంతకీ నువ్వెవరు? నా పేరు అలుదాద్. ఇదిగో ఇవే ఆ కొత్త వస్తువులు, చూడు. హచ్కే హచ్కే హచ్కే. అరే ఏం వస్తువులయ్యా ఇవి? ఇది నా బంగారు ప్రాణి, పేరు టకీలా టుస్కీ. ఇంకో బంగారు ప్రాణి పేరు పకీలా పుస్కీ. హే జింతాకు జిగా జిగా, ఇవి నీకు కావాలంటే నువ్వు చెల్లించాలి $1000. హచ్కే హచ్కే హచ్కే. హే జింతాకు జిగా జిగా, ధర చెప్పగానే ఇంత భయపడుతున్నావు? ఏ నా పేరు లోలాకులు, చెప్పానుగా నీకు. అచ్చుకు అచ్చుకు అచ్చుకు. నా ప్రాణులు 4 భాషలు మాట్లాడతాయి తెలుసా? మన ఆర్డర్స్ ని తూచా తప్పక పాటిస్తాయి. నువ్వు ఏం చెప్పినా చేస్తాయి. నాట్యం చేస్తాయి, పాడతాయి, అంతేందుకు వంటలు కూడా చేస్తాయి. జంతాకు జిగా జిగా, ఇవి ఆల్ ఇన్ వన్. ఓ క్షమించాలి, లోలా లూలు. ఓయ్ లోలాకులు, లోలాకులు. ఓయ్ టకేలా టుస్కి, ఆ తర్వాత పకేలా పుస్కి, నా కోసం ఒక పాట పాడండి. అరే ఏంటయ్యా ఇది? నా పేరుని ఎందుకు ఇలా హత్య చేస్తున్నారు? ఇలా నాకు అన్యాయం చేశారే. హచ్కే హచ్కే హచ్కే. హే జింతాకు జిగా జిగా, వీటిని కొనుక్కో. అప్పుడే నువ్వు ఎంత నష్టపోయావో అన్ని రెట్లు ఎక్కువ లాభం దొరుకుతుంది. నీ పేరేమన్నావు? లోలా కులుకులు. అరే లోలాకులు, ఇతగాడు చెప్పేదేదో కరెక్ట్ గానే ఉంది. $1000 పెట్టి కొనేసావంటే డబుల్ రేట్ కి అమ్మేయచ్చులే. హే జింతాకు జిగా జిగా, ఏం ఆలోచిస్తున్నావు? అదేం లేదయ్యా, $1000లేగా. జింతాకు జిగా జిగా, నీకు గొప్ప అదృష్టం దక్కింది. సరిగ్గా చెప్పావులే. ఏ పక్కేలో పుస్కి, నాకొక డాన్స్ ఆడి చూపించు త్వరగా. హచ్కే హచ్కే హచ్కే. బావా అద్భుతంగా డాన్స్ ఆడుతున్నావు నువ్వు. హచ్కే హచ్కే హచ్కే. నాకు డాన్స్ అంతా ఆడడం రాదయ్యా. దాని గురించి నువ్వెందుకు దిగులు పడుతున్నావు? పకీలా పుస్కి నీకు అన్ని నేర్పిస్తాడు. జింతాకు జిగా జిగా. వద్దు, వదిలేయండి. నీకు చాలా కృతజ్ఞతలు జింతాకు జిగా జిగా. నేను టింబాక్టూకి తిరిగి వెళుతున్నాను. యో ఆగయ్యా, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నా డబ్బులు మర్యాదగా తిరిగిచ్చాయ్యా. నీ 2 వేస్ట్ దత్తములు నాకు అక్కర్లేదు. దయచేసి నన్ను వదిలేయండి. అచ్కే అచ్కే అచ్కే. నా పని అయిపోయింది. నువ్వెందుకని నోరు లేని జీవాల్ని హింసిస్తున్నావు? ఇప్పుడు నీకెంత కష్టంగా ఉంది? అలా దాత్ నువ్వా? ఎదుగో జింతాకు, నేను అలుదాదుని కాదు, హూత్ బాస్ని. హచ్కే హచ్కే హచ్కే. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? ఎందుకంటే మేమందరం భూతాలం. నమ్మకం కుదరడం లేదా? భయపెట్టి చూపించమంటావా? భూతమా? హచ్కే హచ్కే హచ్కే.
ఏయ్ పాపాత్ముడా, ఇప్పుడు నీకు అర్థమైందా పాపం నోరు లేని జీవాల్ని హింసిస్తే ఎంత బాధపడతాయని? అచ్కే, అచ్కే, అచ్కే. నేను కుక్కనైపోయానే. ఎవర్రా ఈ పొట్టి బుడంకాయ్? ఎంత ధైర్యం ఉంటే మన ఏరియాలోకి వచ్చి మన ముందే నుంచుంటుంది? మెళ్ళో బోన్ ఒకటే. కాపాడండి, నన్ను వదిలేయండి, నన్ను క్షమించండి. పదండి, లోలాకుల కథ మనం పూర్తి చేసాం. తర్వాత ఏంటి? నల్ల సముద్రంలో విరిగిపోయిన బోటు తీసుకుని భూతాల దీవులో దిగి దెయ్యాల కొండపై హైక్ చేసి వెళ్ళాలి. అక్కడ మంత్రగత్తె గ్రామంలో క్యాండిల్ అక్క గెస్ట్ హౌస్ లో 664 నెంబర్ రూము మీకు బుక్ చేసాం. పర్వాలేదు పకేలా, నువ్వు ఫాస్ట్ గా ఉన్నావే, నిన్ను మెచ్చుకుంటున్నాను. పకేలా తన దగ్గర నుంచి నేర్చుకో. బాస్ పకేల దగ్గర నుంచి ఎవరు నేర్చుకోగలరు? అలాగా